రైట్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ L2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాను లూసిఫర్ కు సీక్వెల్ గా తీశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. అందులో మలయాళ డైరెక్టర్ టౌమినో థామస్ కూడా కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ 30 రోజుల్లో 325 కోట్ల రూపాయలు వసూలు చేసిందని మూవీ టీం ప్రకటించింది. మలయాళ సినిమా చరిత్రలో ఈ సినిమాదే అత్యధిక కలెక్షన్లు అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ ఓ వెలుగుతోందని ఆయన రాసుకొచ్చారు. ఈ సినిమా మలయాళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూలు చేసిన మలయాళ సినిమాగా నిలిచింది. దీనికి 3వ పార్ట్ కూడా వస్తుందనే టాక్ వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం L2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాను లూసిఫర్ కు సీక్వెల్ గా తీశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఇందులో మలయాళ డైరెక్టర్ టౌమినో థామస్ కూడా కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ 30 రోజులలో 325 కోట్ల రూపాయలు వసూలు చేసిందని మూవీ టీం ప్రకటించింది. మలయాళ సినిమా చరిత్రలో ఈ సినిమాదే అత్యధిక కలెక్షన్లు అని మోహన్ లాల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ ఓ వెలుగుతోందని ఆయన రాసుకొచ్చారు. ఈ సినిమా మలయాళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూలు చేసిన మలయాళ సినిమాగా నిలిచింది. దీనికి 3వ పార్ట్ కూడా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.